మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. మేష రాశి వారికి 2026 మే నెలలో ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో వీరు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది, ఇత్యాది వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మే నెలలో ఇంచుమించుగా 10వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య ఎక్కువ శుభ ఫలితాలు ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఇదే సమయంలోనే ఇంచుమించు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాల్లో సుస్థిరత్వం, శుభకార్యాల్లో పాల్గొనుట, బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటం, వివిధ క్షేత్రాలు లేదా మానసిక ఉల్లాసం కలిగించే ప్రదేశాలు తిలకించటం ఇత్యాది సానుకూల అంశాలు ఉన్నప్పటికీ కూడా మనసు ఏదో తెలియని గందరగోళంతో నిండిపోవటం అనేది అయితే జరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండలేకపోవటం, ఎవరి మీద ఏ రకంగా తమ యొక్క విసుగుని కానీ అలసట కానీ ప్రదర్శించాల్సి వస్తుందో అనే ఒక రకమైన ఆందోళన, ఇలా రెండు రకాలుగా కొంత ఇబ్బంది పడటం అన్నది అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా చివరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటం అనేది అయితే కనుక మే నెలలో ఉంటుంది. అయితే మే నెలలో ఎక్కువగా మనకి తృతీయంలో 3 గ్రహాలు కలయిక, అంటే గురుడు, శుక్రుడు, బుధుడు కలిసి పయనించడం చేత తోడబుట్టిన వారితో మధ్యలో కలహాలు కానీ ఏవైనా అపార్థాలకు దారితీసే సంఘటనలు కానీ చోటు చేసుకోవచ్చు. అయితే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక పాల్గొంటున్న వాళ్ళు, అంటే వివిధ పోటీ పరీక్షలకు కానీ, అలాగే ఇప్పుడు మరి ఏదైనప్పటికీ కూడా మే నెలంతా కూడా ఇలా ఇంజనీరింగ్, తర్వాత మరి వైద్య రంగం, ఇలాంటి ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవన్నీ కూడా మరి విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని అనేది నడుస్తూ ఉండటం చేత వీరు పుస్తకాలు తీయడానికి కానీ చదవడానికి కానీ, ఏదైనప్పటికీ కూడా చదివింది మళ్ళీ తలలోకి ఎక్కించుకోవటం కానీ, ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 3వ ఇంట్లో ఉన్న ఈ గ్రహాల కలయిక వల్ల మీరు గనక బద్ధకాన్ని తగ్గించుకుని మరింత శ్రద్ధ పెట్టినట్టయితే కనుక విజయం మీ సొంత అవుతుంది. కనుక ఆ రకంగా మీరు ఏదైనా సరే కొంత జాగ్రత్త పడి, అలాగే ఏకాగ్ర చిత్తంతో కనుక మీరు కృషి చేసినట్టయితే కనుక అదృష్టం మటుకు సహకరిస్తుంది. కనుక మీదే లోపం తప్ప అదృష్టానిది అయితే కాదు. కనుక ఆ రకంగా గుర్తించుకుని కొద్దిగా కష్టపడినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడానికి కూడా మే నెలలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి మే నెలలో కొత్తగా వివాహం కావాలి అనుకునేవారు మరి సానుకూలమా ప్రతికూలమా, సంబంధాలు వస్తాయా కుదరవా ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక మే నెల ఆశావాహకంగానే కొత్తగా పెళ్ళి కావాల్సిన పిల్లల ఏడలో ఉండటం అనేది అయితే జరుగుతుంది. సంబంధాలు ఇప్పటిదాకా ఏదైనా సరే దగ్గర దాకా వచ్చి మరి తప్పిపోతున్నట్టయితే ఈ నెలలో ఆ రకంగా పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా నిశ్చితార్థం వరకు లేదా సంబంధాల ఖాయం వరకు రావటం అనేది అయితే కనుక జరుగుతుంది. కనుక ఆ రకంగా కూడా శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనం మొదట్లో చెప్పుకున్నాం, ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయని చెప్పి, కనుక శిరస్సుకు సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఎముకలు, తర్వాత నరాలకి సంబంధించినవి కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే జరుగుతుంది. కనుక ఏదైనా సరే మెట్లు ఎక్కేప్పుడు కానీ, ఇతరత్ర ఏదైనా సరే కొంత బాత్రూంలో వెళ్ళేప్పుడు కానీ అజాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఈ నెలలో కొంతవరకు ఎముకలకు ఏదైనా సరే ఇబ్బంది కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక మే నెల అంతా కూడా మేషరాశి వారికి
మనసులో పైపైన ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కబెట్టగలగటం, ఆర్థికంగా కూడా అవసరానికి తగిన ధనం లభించటం ఇత్యాది సానుకూల అంశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మే నెలలో వీరికి 6వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖు ఎక్కువగా సానుకూలమైన తేదీలుగా చెప్పచ్చు. ఆదివారం, గురువారం, శుక్రవారం అనుకూలమైన వారాలుగా చెప్పచ్చు. ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే పూజలు అలాంటివి చేసుకోవాలనుకుంటే ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఆదివారం పూట సూర్యుడికి ఆరాధన అంటే ఆదిత్య హృదయం చదవటం కానీ, సూర్యాష్టకం చదవటం కానీ చేసినట్టయితే కనుక మనం చెప్పిన ఏవైనా సరే అనారోగ్యాలు, ప్రమాదాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక తొలగిపోవటం అనేది జరుగుతుంది. కనుక ఈ నెలలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఎక్కువ సానుకూల ఫలితాలే మేష రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి.